అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీపీ నాగులపురం మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య తర్వాత కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమరబోలు గ్రామానికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అదేవిధంగా వారి పార్టీ శ్రేణులు వీరయ్య చౌదరి అభిమానులు కూడా ఇక్కడ భారీ సంఖ్యలో బారులు తీరారు. దీనికి సంబంధించి నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా ఈ హత్యకు సంబంధించిన పరువులను కూడా అదుపులోకి తీసుకొని విచారించాము. వారిని దోషులుగా కూడా తేల్చి వారిని అయితే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అసలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారో ఇక్కడ కొంతమంది గ్రామస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కొంతమందిని దోషులుగా కూడా పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పూర్తిగా కూడా అందరూ హత్యకు సంబంధించిన ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా పోలీసు అదుపులో ఉన్నారని మీరు భావిస్తున్నారు? కరెక్ట్గా జరగలేదు జనం అనుకుంటున్నారు, కరెక్ట్గా న్యాయం జరగలేదు అని అనుకుంటున్నారు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే కరెక్ట్గా 20 రోజులు దాటిపోయింది. 20 రోజులు దాటిపోయిన తర్వాత కూడా మొదట చెప్పారు కానీ మళ్ళీ కొత్త ఏం లేదు. అంటే దోషుల్ని పట్టుకున్నారంటే ఆళ్ళ సాంబశివరావు అంటే విచారణ జరుగుతుంది, అతను పరారులో ఉన్నారంటున్నారు. అసలు ఎవరు పేర్లు, మీరు ఏదైనా అనుమానాలు ఉన్నాయా దీనికి సంబంధించి? అనుమానాలు అయితే వాళ్ళే చెప్పాలి. వాళ్ళే చాలా పేర్లు చెప్పారు, మళ్ళీ చాలా పేర్లు తీసేశారని జనం అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేమైతే కరెక్ట్ జరగలేదు అనుకుంటున్నాం. ఏ కోణంలో అంటే పోలీసులు పూర్తిగా కూడా దానికి సంబంధించి హత్య చేసిన వాళ్ళు కానీ, హత్య కోసం పాత సూత్రధారులను కానీ మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకొని ఉన్నారు. అంటే మీకు ఏ విధంగా న్యాయం జరగలేదు మీరు భావిస్తున్నారు? ఏ విధంగా అంటే ఇది ఇంతకుముందు చెప్పిందంతా అనుమానితులేని చెప్పారు కానీ ఇంతవరకు పర్ఫెక్ట్గా వీళ్ళు చేశారు ఇది అని ఎవరిని చెప్పలేదు. అందరూ అనుమానం అనే చెబుతున్నారు. ఇంతవరకు పర్ఫెక్ట్గా చేయాల. పెద్ద కేసుల్లోనే 2 రోజుల్లోనే అన్నీ తెలిసిపోతున్నాయి. 21 రోజు అయినా కరెక్ట్గా వీళ్ళు చేశారని పక్కా ఆధారాలతోటి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. అంటే కొన్ని పేర్లు అయితే ప్రకటించారు, ప్రత్యేకించి గ్రామానికి సంబంధించిన కొంతమంది పేర్లు, కొంతమంది పరారులో కూడా ఉన్నారంటారు. ఇంకా ఏం న్యాయం జరగలేదు మీరు భావిస్తారు? అందరూ అనుమానితులేనే కానీ వీళ్ళు కరెక్ట్గా చేశారని చెప్పలేదు. అది తేల్చాల్సిన కోర్టు. వీళ్ళైతే ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళ పేర్లు కానీ, హత్యకి ప్రేరేపించిన వాళ్ళ పేర్లు కానీ పూర్తిగా కూడా ప్రకటించారు, మీడియా ముందుకు కూడా పెట్టడం జరిగింది పోలీసులు. ఇంకా ఏంటి అని మీరు ఏం కోరుకుంటున్నారు? A1 A2 అని మొత్తం FIR ఫైల్ కాలేదు కానీ ఇంకా అదన్నీ అయితే బాగుండిద్ది అని. విచారణ ఇంకా కొనసాగుతుంది. కొంతమంది పరారులో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పూర్తిగా కూడా విచారణ చేసిన తర్వాత చేస్తారండి. అది అలా చేస్తే బాగుండిద్దని. అసలు మీరేం కోరుకుంటారు? ఇంకా ఏం జరగాలని కోరుకుంటారు? ఇంకా అదే ఫైనల్గా ఇంక మొత్తం ఇన్ని రోజులు ఎక్కువ రోజులు చేయకుండా తొందరగా కేసును ముగించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు? అంటే గ్రామస్తులు అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు వారు ఆ గ్రామస్తులు ముఖ్యంగా ఎటువంటి వాళ్ళకి ఉన్నాయంటే అనుమానాలు ఏమున్నాయని భావిస్తున్నారు? పెద్ద మావాడు మాట్లాడతారు. చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. ముఖ్యంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇంత పూర్తిగా కూడా న్యాయం జరగలేదు అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఎటువంటి న్యాయం జరగలేదని భావిస్తున్నారు? పోలీసులు ఇప్పుడు కొంతమంది దోషులు కూడా ప్రకటించడం జరిగింది. అది ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తే బాగుండేది మా అభిప్రాయం. అంటే ఈ కక్షలు, రాజకీయాలు ఇలాంటివి ఉండటం మంచిది కాదండి. ఇలాంటివి అనేది ఇది సమాజానికి కూడా అంత మంచిది కాదు. ఇలాంటి సంస్కృతి అసలు మన ముందు లేదు. అసలు మా గ్రామంలో, మా డివిజన్లో కానీ, మా మండలంలో ఇలాంటివి లేవు అనమాట. ఇలాంటి ఎక్కడైతే మొదలవుతాయో ఆ మొదలైన కాడే అంటే ఈ జనాలు తెలిసినవి కూడా దాన్ని ఆపేసుకుంటే మంచిది. కానీ ఇలాంటి ఎంకరేజ్ చేయడం కానీ ఇదంత మంచిది కాదన్నమాట. చెప్పండి, ఈ గ్రామస్తులుగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ జరగడం జరిగింది. కొంతమంది పేర్లు కూడా ప్రకటించారు, ముఖ్యంగా ఆళ్ళ సాంబశివరావు తో పాటు కొంతమంది వినోద్, హత్యలో పాల్గొన్న వాళ్ళ పేరు, కొంతమంది పరారులో ఉన్నారు, ముప్పా సురేష్. అసలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? మీరు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇన్ని రోజులు విచారణ జరిగిన తర్వాతనే న్యాయం జరిగిందని భావిస్తున్నారా? ఇంకేదన్నా మీకు ఏదైనా కొరవ ఉందా? ఓకే అండి, ఇప్పుడు పరారీలో ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా ఎంతవరకు ఈ హత్యలో పాల్గొన్నారు, ఏమేమి చేశారు అన్నీ తెలుసుకొని ఎస్పీ గారు మళ్ళీ వాళ్ళని కూడా పరారీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని తెచ్చి మళ్ళీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్, అయితే నిన్న ఎస్పీ గారు ఒక చిన్న విషయం అయితే ప్రస్తావించడం జరిగిందండి. దీనికి ప్రధాన కారణం స్థానికంగా అంటే 2019 జరిగిన స్థానిక ఎన్నికలకి సంబంధించి ఒక ఇష్యూ రైజ్ అయింది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. అదే కారణంతో ఇంకా కొద్ది ఆధిపత్య పోరు కోసం కూడా జరిగిందని భావిస్తున్నారు. ఇది నిజమేనా? కరెక్ట్ కాదండి. ఆధిపత్య కోరు అనేది కాదు, ఏదో చిన్న ఇవి పెట్టుకొని చేశారనేది తెలుస్తుంది కానీ ఇంత ఆధిపత్యంగా చేస్తారనేది లేదు.
ముఖ్యంగా మీరు వేరే అభిమానులు వేరే తోటి చాలా రోజుల నుంచి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు అసలు మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, పోలీసులు ఏ కోణంలో ఇంకా విచారణ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? దీని మీద ఇంకొంచెం లోతుగా విచారించి కరెక్ట్గా నిందితులను పట్టుకొని ఇది అనుమానాలు లేకుండా ఇంకా విచారణ చేస్తున్నాం, ఇంకా ఇది చేస్తున్నాం లేకుండా ఇంకా దీని వెనక ఎవరు ఉండారని ఇంత బాగుందాక అన్నారు. అది కరెక్ట్ అయిన వాళ్ళు ఉండారా లేదా అది క్లియర్ చేస్తే బాగుంది. ఓకే, అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే తీసుకొచ్చిన సమాచారంతో పాటు మరి కొంత లోతైన విచారణ జరిగి అసలు దోషులు కూడా తెర ముందుకు తీసుకువచ్చి వారికి కూడా శిక్ష పడే విధంగా అయితే పోలీసులు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి అయితే అమరబోలు గ్రామం నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.